ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. దావీదు భక్తుని యొక్క జీవితంలో ఒక అమూల్యమైన సంఘటన ఇది. చాలా పర్యాలు మన జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ప్రాముఖ్యమైన అంశము పోగొట్టుకునుట పొందుకునుట. పోగొట్టుకునుట పొందుకునుట. దావీదు జీవితంలో నుంచి ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన 5 మాటలు ఈరోజు మీతో పంచుకుంటారు. 5 ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మీ ముందు ఉంచుతాను. మనం జాగ్రత్తగా గమనించుదాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా వాటిపైన మనం విజయం సాధించాలో ఈ దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి వచ్చిన భాగం, మొదటి వచ్చిన కొన్ని వచనాలు చదువుతారు, విందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునికి వచ్చి, అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండుని. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచెను. జాగ్రత్తగా గమనించుదాం. దావీదుతో కూడా ఉన్నవారు వారి ప్రాంతాన్ని, వారు ఊరిని దాటి మరొక ఊరుకు వెళ్ళిన సందర్భంలో అదే టైంలో అమాలేకీయులు అనబడిన శత్రువులు దావీదు యొక్క పట్టణం మీద దాడి చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. జాగ్రత్తగా గమనించండి. అమాలేకీయులు శత్రువులు. వారు దావీదు యొక్క పట్టణం మీద, సిక్లగు మీద, దావీదు ఉంటున్న ఆ ప్రాంతం మీద దాడి చేసి దావీదు యొక్క భార్య బిడ్డలను అందరినీ పట్టుకుపోయారట. గమనించండి. ఈ శత్రువు ఎప్పుడు మన మీద, మన కుటుంబాల మీద దాడి చేస్తాడు? అసలు శత్రువు ఎందుకు దాడి చేస్తాడు? శత్రువు మన జీవితాలలో, మన కుటుంబాల మీద, ఎవరి మీద దాడి చేస్తాడు అందాం. ఇప్పుడు కూడా గమనించండి. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వారి విషయాలలో వాళ్ళ జోలికి శత్రువు అయిన అపవాది రాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆత్మీయ విషయంలో చచ్చిపోయి ఉన్నారు. మరలా వాళ్ళని పట్టుకోవలసిన పని, వాళ్ళని ఓడించవలసిన పని అపవాదికి లేదు. వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయిన వారే. వాళ్ళు ఆల్రెడీ అపవాది చేతుల్లో బానిసలుగా, బందీలుగా ఉన్నవారే. కాబట్టి అపవాది మరలా వాళ్ళ మీదకి పోవటానికి, వాళ్ళని పట్టుకోవటానికి, వాళ్ళని లోపరుచుకోవడానికి వాడు తన టైం వేస్ట్ చేసుకోడు. అపవాది ఎవరి మీద దాడి చేస్తాడు అంటే, ఎవరైతే ఆత్మీయతను కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగుతూ అపవాదికి ఎదురుగా నిలబడుతున్నారో వారిని ఓడించటమే అపవాది యొక్క పని. వాడు అలాంటి వారిని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో గమనించు. ఎందుకు నాకే ఈ శోధనలు, ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే ఈ శ్రమలు, సమస్యలు వస్తున్నాయి అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఎందుకు వస్తున్నాయి అంటే అపవాది నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. నువ్వు విశ్వాసంలో బలంగా ఉంటున్నావు, ఆత్మీయతలో బలంగా ఉంటున్నావు, కాబట్టి వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. నీ ఆత్మీయతను చూసి, నీ విశ్వాసం చూసి వాడు తట్టుకోలేక ఏ విధంగానైనా సరే నిన్ను ఓడించాలని, ఏ విధంగానైనా సరే అపవాదిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని అనేక శ్రమల ద్వారా, సమస్యల ద్వారా, శోధనల ద్వారా వాడు నీ మీదకు వస్తూ ఉన్నాడు. ఈ వాస్తవాన్ని గమనించు. దావీదు మీదకు కూడా వాడు రావటానికి కారణం అదే. దావీదు మహా గొప్ప ఆత్మీయుడు. కాబట్టి అపవాది అలాంటి ఆత్మీయులను టార్గెట్గా పెట్టుకొని ఆ కుటుంబం మీదకు, ఆ ఊరి మీదకు దండయాత్ర చేశాడు శత్రువు. గమనించండి. ఎప్పుడు ఆ శత్రువు మన కుటుంబాల మీద, మన జీవితాల మీద దాడి చేస్తాడు? ఏ టైంలో దాడి చేస్తాడు? ఎలాంటి పరిస్థితుల్లో దాడి చేస్తాడు? దావీదు ఊరిలో లేనప్పుడు. ఎప్పుడట? దావీదు ఊరిలో లేనప్పుడు ఉన్నాడా? ఊరిలో లేడు కదా. దావీదు ఊరిలో లేనప్పుడు శత్రువు ఊరి మీదకి వచ్చాడు. ఈరోజు కూడా అపవాది ఎప్పుడు దాడి చేస్తాడంటే, మంచి ఆత్మీయుడిగా ఉన్నప్పుడు, మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు, మంచి వాక్యం కలిగి ఉన్నప్పుడు, వాక్యం అనే ఆయుధాలను పట్టుకొని ఉన్నప్పుడు వాడి వల్ల కాదు, వాడు ఓడిపోతాడు. ఎప్పుడు నువ్వు అపవాదికి దొరికిపోతావు తెలుసా?
దావీదు యొక్క పట్టణము అపవాదికి ఎప్పుడు దొరికిపోయిందో తెలుసా? దావీదు ఉంటున్న కుటుంబము శత్రువులకు ఎప్పుడు దొరికిపోయేదో గమనించారా? దావీదు లేనప్పుడు దావీదు యొక్క కుటుంబము, దావీదు యొక్క భార్య బిడ్డలందరూ ఆ శత్రువుల చేతిలో చిక్కారు. ఈరోజు కూడా నీ విశ్వాసంలో నువ్వు లేనప్పుడు, ఆత్మీయతలో లేనప్పుడు, ప్రార్థనా జీవితంలో లేనప్పుడు, ఉన్నప్పుడు కాదండి, లేనప్పుడు, దావీదు అక్కడ లేనప్పుడు, దావీదు ఇంటిలో లేనప్పుడు, దావీదు ఊరిలో లేనప్పుడు, నువ్వు విశ్వాసంలో లేనప్పుడు, భక్తిలో జారిపోయినప్పుడు, ఆత్మీయతలో లేనప్పుడు, ప్రార్థనా జీవితంలో వెనుకబడినప్పుడు, లేనప్పుడు, అప్పుడు అపవాది నీ ఇంటి మీదకు, నీ కుటుంబం మీదకు రావటానికి వాడికి ద్వారాలు తెరిచిన వ్యక్తి అవుతావు. గమనించండి. ఎందుకు ఈ అపవాది లేక ఈ శత్రువు దావీదు యొక్క గ్రామం మీదకు, దావీదు యొక్క కుటుంబం మీదకు యుద్ధానికి వచ్చాడో మనం గమనిస్తే, ఇదే సమూయేలు గ్రంథంలో 27వ అధ్యాయం 8వ వచనంలో, ఇదే సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచన భాగంలో, అంతకు ముందు ఒక సందర్భంలో దావీదు ఈ అమాలేకీయులను ఓడించాడు, దావీదు ఈ శత్రువులను ఓడించాడు. అప్పుడు దావీదు చేతిలో అమాలేకీయులు ఓడిపోయారు. ఓడిపోయిన వారు ఓడిపోయినట్లుగానే ఉంటారంటారా? ఓడిపోయిన వాడు మరింత సైన్యంతో, మరింత పగ పెంచుకొని, మరింత బలగం పెంచుకొని, దావీదు లేనప్పుడు దావీదు కుటుంబం మీదనో గ్రామం మీదనో దాడి చేశాడు. ఈరోజు చాలా సందర్భాలలో నువ్వు కూడా కొద్ది శ్రమలను జయించే విషయంలో, శోధనలో జయించే విషయంలో శత్రువుని, అపవాదిని ఎదిరించి జయించి ఉండగలిగి ఉంటావు. సంతోషమే. అలా నువ్వు అపవాదిని 1-2 పర్యాయాలు లేక కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో నువ్వు జయించినంత మాత్రం చేత ఇక నేను అపవాదిని ఎప్పుడు జీవితాంతం జయిస్తూనే ఉంటాను, నాకు ఓటమి లేదు అని నిర్లక్ష్యంగా కూడా నువ్వు ఉండకూడదు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో, ఎప్పుడు తగ్గిపోతుందో, ఎప్పుడు లేకుండా ఉంటావో, ఆ స్థాయిలో, ఆ స్థితిలో అమాలేకీయులను ఓడించగలిగిన స్థితిలో ఆ రోజు దావీదు ఉన్నప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు, శత్రువు ఓడిపోయాడు. అదేవిధంగా ఈరోజు శత్రువైన అపవాదిని ఓడించగలిగినంత స్థితిలో నీవు ఉన్నప్పుడు అపవాది ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. కానీ ఆ స్థితిలో లేనప్పుడు, ఒకప్పుడు ఉన్న ప్రార్థనా జీవితం లేనప్పుడు, ఒకప్పుడు ఉన్న భక్తి నీలో లేనప్పుడు, ఒకప్పుడు ఉన్న ఆత్మీయత నీలో లేనప్పుడు, అప్పుడు అపవాదికి నువ్వు దొరికే అవకాశం ఉంది. అప్పుడు అపవాది నీ మీద దాడి చేసే అవకాశం ఉంది. దావీదు కూడా లేనప్పుడే గుర్తించండి. ఈరోజు మన కుటుంబాలలో ప్రార్థన పరులుగా, ఆత్మీయులుగా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందంటావు? లేకుండా ఉంటున్నావా? ఒకప్పటిలాగానే మంచి ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా, ప్రార్థనా పరులుగా నీవు ఉండగలుగుతున్నావా? ఒకప్పటిది ఈరోజు నీకు లేదు అని నీ మనస్సు కనిపిస్తే బహుజాగ్రత్తగా ఉండు. శత్రువు నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. దావీదు లేని టైంలో అమాలేకీయులు వచ్చి దావీదు పట్టణం మీద పడి దావీదు యొక్క పట్టణాన్ని కాల్చి భార్య బిడ్డలందరినీ పట్టుకుపోయారు. దావీదు జీవితంలోంచి ఇక్కడ 5 మాటలు చెప్తాను ఈ అధ్యాయంలో. దావీదు పోగొట్టుకున్నాడు. ఏమయ్యాడు? దావీదు జీవితంలో మొదటి ఈ అధ్యాయంలో పోగొట్టుకున్నవాడు. వాస్తవం, దావీదు తన జీవిత భాగస్వాములను, తన గర్భాన పుట్టిన బిడ్డలను పోగొట్టుకున్నాడు. తను కష్టపడి సంపాదించుకున్న ఆ ఇండ్లు, కట్టుకున్నవి, ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నాడు. శత్రువుల చేతులు అన్నీ దొరికిపోయాయి. ఎప్పుడో తెలుసా? లేనప్పుడు, లేని టైంలో. రోజు నీ విశ్వాసంలో సరిగా లేకపోతే, ఆత్మీయతలో సరిగా లేకపోతే, భక్తిలో సరిగా లేకపోతే నువ్వు కూడా పోగొట్టుకుంటావు. ఎంత కష్టపడి సమకూర్చుకున్నావో, ఎంత కష్టపడి నీవు నీ కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చావో, ఎంత కష్టపడి సంపాదించుకున్నావో, వాటిని ఒకరోజు నువ్వు పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు తెలుసా? అది నువ్వు సరిగా లేనప్పుడు, నీ ఆత్మీయ జీవితం సరిగా లేనప్పుడు, ఒకప్పటిలాగా అపవాదిని ఎదిరించే స్థితి ఈరోజు నీలో లేకపోతే నువ్వు పోగొట్టుకుంటావు. దావీదు కూడా పోగొట్టుకున్నాడు. అయితే దావీదు జీవితంలో 2వ లక్షణం ఏంటో చూద్దాం. ఎప్పుడైతే దావీదు మరలా తిరిగి వచ్చాడో, వారి ఊరుకు తిరిగి వచ్చినప్పుడు చూస్తే ఊరంతా కాల్చబడి ఉండటం, ఆ ఊరిలో ఉన్న వాళ్ళు, స్త్రీలు, పిల్లలందరిని తీసుకుని పోవడం చూసిన తర్వాత దావీదుతో ఉన్నవారు, దావీదు పక్కన ఉన్నవారు, ఎప్పటి వరకు దావీదుకు లోబడిన వారు అందరూ సుమారుగా అక్కడ దావీదు 600 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడాను భయాందోళనకు గురైపోయి
దావీదు మీదనే తిరుగుబాటు చేయటానికి కారకులయ్యారు. జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు మారిపోయినప్పుడు మనుషులు కూడా మారిపోతారంటానికి కారణం ఇదే. ఇప్పటి వరకు దావీదుకు లోబడి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఆ ఊరి పరిస్థితులు మారిపోయాయో, లోబడిన వాళ్ళే దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దావీదును రాళ్లతో కొట్టి చంపుదామనుకున్నారట. ఆ వాక్యంలో ఉంటుంది 6వ వచనంలో, జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదామ రండి అనుకున్నారట. ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా దావీదు పక్కన ఉన్నవాళ్ళు, దావీదు సహాయం వల్ల బ్రతుకుతున్న వాళ్ళు. వీళ్ళు దావీదు చేసిన మేలు వల్ల దావీదుని అంటి పెట్టుకున్న వాళ్ళు. పరిస్థితులు మారిపోయి కష్టం వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే సహాయం చేశారో, ఎవరైతే మేలు చేశారో, మేలు చేసి సహాయం చేసిన వ్యక్తి మీదనే తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. జాగ్రత్త, ఈరోజు నీతో ఉన్నవారు, నీ చుట్టూతో ఉన్నవారు నీ వల్ల మేలు పొందినంత వరకు నీకు అనుకూలంగానే ఉంటారు. ఏ రోజైతే వాళ్ళ జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయో ఆ రోజు ఒక్కసారిగా నీ మేలు పొందిన వారి, నీ దగ్గర ఉన్న వారే నీకు శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. అలా దావీదుతో ఉన్నవారందరూ దావీదు మీదకు శత్రువులుగా మారిపోతే, ప్రజలు భయాందోళనకు గురైనప్పుడు దావీదు ఒక చక్కటి మాట అన్నాడు. 6వ వచనంలో, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదులో ఉన్న రెండవ లక్షణం, దావీదులో ఉన్న రెండవ విషయం ఈ అధ్యాయంలో పిరికితనము లేనివాడు. దావీదు పోగొట్టుకున్నాడు వాస్తవమే, అంత మాత్రం చేత దావీదు పిరికివాడు కాలేదు. జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఊహించని సంఘటనలు నీ జీవితంలో ఎదురైనప్పుడు, ఊహించని పరిణామాలు నీ జీవితంలో జరిగినప్పుడు, నువ్వు అనుకోనిది నీ జీవితంలో నీకు ఎదురైనప్పుడు దాన్ని బట్టి నువ్వు కృంగిపోయి నీ జీవితంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేయవలసిన పని లేదు. దావీదు ఏ మాత్రము కూడా భయపడలేదు. ఆ పరిస్థితులను బట్టి దావీదు కంగారు పడలేదు. ఆ పరిస్థితులను బట్టి దావీదు చింతించలేదు. చాలాసార్లు మనం అనుకున్నది జరగకపోతే, నువ్వు అనుకున్నట్లుగా అవ్వకపోతే వెంటనే కంగారు పడిపోయి, టెన్షన్ పడిపోయి, బీపీలు షుగర్లు పెంచుకొని ఆ దేవుని నిందిస్తూ, దేవుడు ఏం చేశాడులే మేలు అనుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే వరంగా ఉంటాం. కానీ దావీదు అలా చేయలేదు. తన చుట్టూతో ఉన్న ప్రజలందరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్నవారు కాస్త ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయినా, పరిస్థితులన్నీ భయంకరంగా భయాందోళనకరంగా మారిపోయినా దావీదు మాత్రము పిరికితనం గలవాడుగా ఉండలేదు. దావీదు ఒక విషయాన్ని బహుగా నమ్మాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దేవుడు నా పక్షమును ఉండగా నాకు విరోధి ఎవడు? నరమాత్రులు నన్ను ఏం చేయగలుగుతారు? నా దేవుడు నన్ను విడువడు ఎడబాయను. ఆయన నా పక్షముగా ఉండగా ఏ విరోధి, ఏ శత్రువును ఏం చేయగలరో? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు ఒక మాట అంటాడు, నేను మీకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనలో పిరికితనము గల ఆత్మను పెట్టలేదు. ప్రతి చిన్న విషయానికి భయపడిపోవటం, ప్రతి చిన్న విషయానికి ఎంతో పెద్దదానాలుగా టెన్షన్ పడటం, చిన్న చిన్న వాటికి కంగారు పడిపోవటం, కంగారులో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఈరోజు ఎంతమంది లేరు? నువ్వు అనుకున్నట్లుగా అవ్వలేదని, నీ ఇంటిలో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు నీ మాట వినలేదని వెంటనే కంగారు పడిపోయి, చింతించి, కోపావేశంలో ఎన్నిసార్లు ఎన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటావు. కానీ దావీదు అలా లేడు. ఎలాంటి పరిస్థితులు తన చుట్టూతా పెనుమార్పులు సంభవించిన దావీదులో ఎక్కడ భయాందోళన కనపడలేదు. ఇది ఆత్మీయుని లక్షణం, గుర్తుపెట్టుకొని. పరిస్థితులు ఎప్పుడు కూడాను చాలాసార్లు అనుకుంటాం పరిస్థితులను మార్చేసాయి అంటాం. ఒక భక్తుడు అంటాడు, పరిస్థితులు ఎప్పుడు కూడా మనిషిని మార్చవు. కానీ ఆ పరిస్థితులు మనిషికి నిజ స్వరూపాన్ని బయటకు తీసుకొస్తాయి అన్నాడు. నిజమే, పరిస్థితులు ఏ మనిషిని మార్చట్లేదే, కానీ నీ లోపట అంతర్లీనంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అసలు నీ లోపట స్వభావం ఏంటో ఆ స్వభావాన్ని ఆయా పరిస్థితులు బయటకు వ్యక్తపరుస్తాయి, బయటకు చూపిస్తాయి. అసలు నీ లోపట ఉన్న అసలు బుద్ధి ఇది, అసలు విషయం ఇది అంటూ ఆ పరిస్థితిలో నీలో ఉన్న అసలైన వ్యక్తిని బయటకు తీసుకొస్తాయి. చాలాసార్లు నేను తప్పించుకునే ప్రయత్నంగా పరిస్థితులు నన్ను ఇలా చేశాయంటావు. తప్పు. అసలు ఆ పరిస్థితి నీలో లోపట ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు దావీదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ పరిస్థితి చూడగానే ఒక్కసారిగా దావీదు మీద తిరుగుబాటు చేశారు. కానీ దావీదు ఏమాత్రం భయపడలేదు. తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యముగా ఉండెను. పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏ పరిస్థితి మనం చేయి దాటిపోయినా దావీదు ఒక విషయాన్ని బాగా నమ్మాడు. సమస్తము దేవుని ఆధీనంలోనే ఉంది, దేవుని చేతిని దాటి ఏది బయట లేదు.
ఈరోజు పరిస్థితులు నీ చేయి దాటిపోయి ఉండొచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రభు అయిన క్రీస్తు యొక్క చేయి దాటి ఏ పరిస్థితి లేదు. ఆయన సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగిన దేవుడిని దావీదు నమ్మాడు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, ఏ విషయానికి కంగారు పడిపోయి, ఏ విషయాన్ని కూడా టెన్షన్ పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఆ దేవునితో ఉన్న సంబంధాన్ని దూరం చేసుకునే విధంగా నువ్వు పరుగులు తీయద్దు. అలాంటి తీర్మానాలు, నిర్ణయాలు తీసుకోవద్దు. దావీదులాగా నిమ్మలంగా ఉండి ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఉండి భయపడక ముందు ధైర్యముగా ఉండటం మన ప్రభువుని బట్టి మనం నేర్చుకోవాలి. దేవుడు బైబిల్లో 366 పర్యాయాలు భయపడొద్దు, నేను నీ దేవుడునని సెలవిచ్చిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఇలా ఈరోజు నువ్వు పరిస్థితులు మారిపోయి ఉండవచ్చు. ఈరోజు నీ ఉన్న పరిస్థితి అంత మంచిది కాకపోయి ఉండొచ్చు. ఈరోజు కొంచెం శ్రమలోనో, అనారోగ్యంలోనో, ఇరుకులోనో, ఇబ్బందులను ఉండి ఉండవచ్చు. అంత మాత్రం చేత దేవుని నిందించే వారంగా, దేవునికి దూరంగా, వ్యతిరేకంగా ఉండే వారంగా నువ్వు మాటలు మాట్లాడకూడదు. అదే దావీదు తన పరిస్థితులు చుట్టూతో ఎంత ఇబ్బందికరంగా ఉండి, ఎంత బాధాకరంగా ఉన్నప్పటికీ దావీదు ఓపిక లేనంత ఏడ్చాడు, బాధపడ్డాడు, కానీ భయపడలేదు. ఈరోజు కుటుంబంలో కష్టం రాగానే, బాధ రాగానే చాలా మంది చేసే పని ఏంటంటారు, ఎవరికి రాని కష్టాలన్నీ నాకే వచ్చాయి, ఎవరికీ లేని నేను బాధలన్నీ నాకే వచ్చాయి, చివరకు నా అన్న వల్లే నన్ను ఇలా చేశారు, అలా చేశారు, మోసం చేశారు అనుకుంటూ వెళ్ళిపోయి వెంటనే పరిస్థితులకు భయపడి పిరికి వాళ్ళనిగా మారిపోయి ఆత్మహత్య చేసుకుంటలేదా? ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే దావీదు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు, యోబు భక్తుడు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని ఉంటారు. వారిని బట్టి దేవుడు మనకు చక్కటిగా ఉంచిన ఒక మాదిరి ఏంటంటే, నీకొచ్చిన కష్టంలో, నీకొచ్చిన పరిస్థితుల్లో ఒకసారి సాక్షి సమూహం వలె దేవుడు వారిని మనకు ముందుగా ఉంచాడు. వారిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి, వారిని చూసి మనం కొన్ని ఆత్మీయమైన సత్యాలు నేర్చుకోవాలా. దావీదు కుటుంబం తన కళ్ళ ముందు లేదు, కష్టపడిన ఆస్తి సమస్తం శత్రువులు తీసుకుపోయారు, చుట్టూతో ఉన్నవారు మిత్రులు శత్రులుగా మారిపోయి ఇన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దావీదు పిరికివాడుగాను, భయం పొందినవాడుగా లేడు, ధైర్యంగా ఉన్నాడు. దావీదులో ఉన్న మరో 3వ లక్షణం చెప్తాను. 8వ వచనంలో దావీదు, నేను ఈ దండును తరిమినీడల దాడిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, దావీదులో ఉన్న మరొక 3వ లక్షణం ఈ అధ్యాయంలో, దావీదు ప్రార్థనాపరుడు. 1 పోగొట్టుకున్నవాడు, 2 పిరికితనము లేనివాడు, 3 ప్రార్థనాపరుడు. చాలా సార్లు మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి, వీళ్ళ దగ్గరికి పోయి, వాళ్ళు ఏమైనా చేస్తారమో, వీళ్ళు ఏమైనా చేస్తారమో ఈ బాధలన్నీ చెప్పుకుంటావు, కానీ అసలు నీకు సహాయం చేయగలిగిన ప్రభు దగ్గర మాత్రం నువ్వు మొరపెట్టుకోలేవు. మనుషులందరితో పంచుకోవడానికి నీకు బాగానే సమయం ఉంటుంది, కానీ నీ అక్రాలు తీర్చగలిగిన ప్రభు దగ్గర మాత్రం నీ సమస్యను పంచుకోవడానికి నీకు సమయం ఉండట్లేదు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఈరోజు చాలా మంది ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. మనుషుల దగ్గర ఏడ్చే ప్రయోజనం ఏముంది? ఆ ఏడ్పేంటో, ఆ కన్నీరేంటో ప్రభు దగ్గర కనుక మనం బాధపడగలిగితే, మొరపెట్టుకోగలిగితే, కన్నీరు కార్చగలిగితే దేవుడు ఎంత గొప్పగా మనకి సహాయం చేయగలడు. దావీదు ప్రార్థనాపరుడు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారిపోయినప్పటికీ, చుట్టూతో ఉన్న పరిస్థితులంతా కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ దావీదు ప్రభు దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టాడు. దావీదు చక్కగా, ప్రభువా, శత్రువులు ఈరోజు మా ప్రాంతం మీద దాడి చేసి కుటుంబాలను పట్టుకుపోయారయ్యా, నన్ను వెళ్ళి తరవమంటావా, యుద్ధానికి పొమ్మంటావా? దావీదు ప్రార్థించి దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. అంతేగాని దావీదు, నేను యుద్ధ వీరుడను, నాకు చాలా శక్తి యుక్తి ఉంది, నేను గొలియాతును జయించాను, ఒకప్పుడు అమాలేకులను జయించాను, నా చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఈరోజు వీళ్ళంతా అంటూ వెంటనే దావీదు తన యొక్క సొంత బుద్ధిని, తెలివితేటన సామర్థ్యాన్ని ఉపయోగించలేదు. వెంటనే దావీదు మోకాళ్ళ మీద పడిపోయి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలుగుతాం. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఈరోజు మనం కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, విలువైన వాటిని మనం పాగొట్టుకున్నప్పుడు వెంటనే కృంగిపోయి ఆవేశంలో తొందరపడలేదు, ఒక నిర్ణయం తీసుకునే వారంగా కాక ప్రార్థించి ప్రభు యొక్క చిత్తం తెలుసుకునే వారంగా మనం ఉండాలి. దావీదు నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సత్యం, దావీదు ప్రార్థించి దేవుని చిత్తం తెలుసుకున్నప్పుడు ప్రభు అన్నాడు వెళ్ళు అన్నాడు. ప్రార్థించి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రార్థించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో ప్రభు దగ్గర తెలుసుకోవాలి. అలా దావీదు ప్రార్థించి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. దావీదు ప్రార్థనాపరుడు. 4వ మాట అదే అధ్యాయంలో 11, 12, 13 వచనాల్లో ఉంటుంది. దావీదు అలా వెళ్తున్న టైంలో ఎవరైతే దావీదు పట్టణం మీదకి వచ్చి వాళ్ళను కొట్టి పట్టణం తగిలిపెట్టి ఆస్తి పట్టుకుపోయారో వారిలో ఒకడు ఐగుప్తీయుడు. ఈ ఐగుప్తుడు ఎవరంటే అమాలేకీయులకు దాసుడు, బానిసగా ఉన్నవాడు, శత్రువు.
ఒకడు దారిలో అనారోగ్యంగా పడిపోయి ఉన్నాడట. వెంటనే దావీదు అతని దగ్గరికి వెళ్ళి, ఎవరయ్యా నువ్వంటే, నేను పలానా అమాలేకీయునికి బానిసనుగా ఉన్నానయ్యా, నేను మీ పట్టణం మీదకి వచ్చి మీ పట్టణాన్ని కాల్చి మీ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని పోయిన వారిలో నేను ఒకడిని. నాకు అనారోగ్యంగా ఉంటే నా యజమానుడు నన్ను ఇక వీడు బాగుపడ్డాడో చచ్చిపోతాడని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నేను ఆకలి దప్పుకలతో ఉన్నాను అన్నాడట. దావీదు వెంటనే ఆ ఐగుప్తేని దగ్గరకు తీసుకొని దేవుని ప్రేమను చూపించాడు. దావీదులో ఉన్న మహా గొప్ప లక్షణం ప్రేమ గలవాడు. వాస్తవము, ఎవరైతే కీడు చేశారో, ఎవరైతే తన కుటుంబానికి తన గ్రామానికి హాని తలపెట్టారో ఆ శత్రువును ప్రేమించి వానికి భోజనం పెట్టించిన వాడు దావీదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో కూడా ప్రభు సెలవిచ్చిన మాట, మీ శత్రువులను మీరు ప్రేమించుడి. దావీదు శత్రువులను సైతం కూడా ప్రేమించగలిగిన వాడు. వాస్తవమే, ఆ అమాలేకుడి పట్ల దావీదు అంత ప్రేమ చూపించినప్పుడు ఆ అమాలేకుడు లోపల ఎంత మదనపడి ఉంటాడో, ఎంతటి మంచి మనసాక్షి కలిగిన వలన, ఎంతటి మంచి వ్యక్తులకు నేను కీడు చేసింది, ఎంతటి మంచి వాళ్ళకి నేను హాని తలపెట్టిందని వాడు అంతరంగంగా ఎంత పశ్చాత్తపడి ఉంటాడో. వాస్తవమే, దావీదు శత్రువులపై కూడా ప్రేమ చూపించినాడు. ఈరోజు మనం కూడా మన ప్రభు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక మీరు క్షమించుమని, తను కుట్టిన వారిని, తిట్టిన వారిని, దూషించిన వారిని, మళ్ళీ కిరీటం పెట్టిన వారిని, క్రొడాలతో కుట్టిన వారిని, నిందించిన వారి ఉమ్ము వేసిన వారిని సహితము కూడా ప్రభు ఎలా ప్రేమించగలిగాడో, క్షమించగలిగాడో. దావీదులో కూడా శత్రువును, తన కుటుంబానికి కీడు చేసి హాని చేసిన వారిని కూడా దావీదు ప్రేమించి వారి ఆకలి దప్పులు తీర్చినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి దావీదులో నుంచి శత్రువుని కూడా ప్రేమించే మనస్తత్వం మనం చూడగలుగుతాం. చివరిగా దావీదులో మరొక లక్షణం, అదే అధ్యాయంలో 9-10 వచనాల్లో మరొక మాట చూస్తాం. దావీదులో ఉన్న మరొక లక్షణం, పోరాడువాడు. దావీదు పోరాడేవాడు. దావీదు వెళ్ళి శత్రువులతో పోరాడాడు. ఈరోజు ఇది మహా గొప్ప ఆత్మీయమైన లక్షణం. ఈరోజు చాలా మంది చిన్న చిన్న విషయాలకే డీల పడిపోతాం, కృంగిపోతాం, ఇంకా నా పని అయిపోయింది, ఇక నేనేం చేయలేను, ఇక నా వల్ల ఏం కాదు అని ముందే నువ్వే నిరుత్సాహపడిపోతావు. కానీ దావీదు అలా కాదు. ఎంత గొప్ప శత్రు సైన్యము దావీదు కుటుంబం మీద, గ్రామం మీద దాడి చేసి ఉన్న వారందరిని తీసుకుపోతే, దావీదుతో ఉన్న వారందరూ కూడా దావీదుని బలహీనులుగా మార్చేసి ఏడుస్తూ ఉంటే దావీదు ప్రార్థించి శత్రువులతో పోరాడటానికి సిద్ధమయ్యాడు. ఈరోజు మనం కూడా మన కుటుంబాన్ని, మన జీవితాన్ని ఇబ్బందులు పాల్చేసే శత్రువు ఎవరైతే ఉన్నారో, మనుషులు కాదు సుమా, అపవాది సంబంధమైన క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిపై పోరాడటం మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలలోనే నువ్వు పోరాడలేకపోతే రేపు పెద్ద విషయాల్లో ఎలా జయం పొందగలుగుతావు ఆలోచించు. ఈరోజు చిన్న విషయాలకే కృంగిపోతే పెద్ద విషయాలను ఎలా జయించగలుగుతావు ఆలోచించు. దావీదు శత్రువులతో పోరాడినవాడు. పోరాటం నేర్చుకోవాలి మన జీవితంలో. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు నిన్ను ఒత్తిడి చేస్తున్న నీ జీవితంలో విషయాలు ఏమైతే ఉన్నాయో, ఈరోజు నువ్వు ఇబ్బంది పెడుతున్న నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయో, ఈరోజు నీ చుట్టూతున్న పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో ఆ పరిస్థితులను ఎదిరించడానికి, అపవాదిక తంత్రంను ఎదిరించడానికి నువ్వు పోరాడే విషయంలో ముందుండాలి. కానీ ఓడిపోయే విధంగానో లేకపోతే ముందుగానే నీ ఎంత నువ్వు కృంగిపోయే విధంగానో ఉండకూడదు. ఆదికాండం 14వ అధ్యాయం 14 వచనాలు కూడా మనం చూడగలుగుతాం. ఇదే పరిస్థితి లోతు కుటుంబాన్ని కూడా శత్రువులు వచ్చి లోతు కుటుంబంలో ఉన్న వారిని పట్టుకుపోయినప్పుడు అబ్రహాము ఇంటిలో నుంచి 318 మంది వచ్చి పోరాడి మరలా తిరిగి తీసుకొచ్చి లోతు కుటుంబానికి అప్పగించినట్లు మనం గమనించగలుగుతాం. ఇప్పుడు దావీదు ఇంటిలో దావీదు కూడా సమస్తాన్ని పోగొట్టుకుని ఈ తరుణంలో దావీదు శత్రువులతో పోరాడటానికి ముందుకొచ్చాడు. ఈరోజు చాలా విషయాల్లో పరీక్షల్లో పాస్ కాలేదని ఏమైపోతున్నారు, పరీక్షల్లో పాస్ కాలేదని, ఇంకేముందిరా నా పని అయిపోయింది అని వెంటనే ఎంతమందో ఇక నాకు అవమానం వస్తుందని ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఉద్యోగం రాలేదని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునేవారు. వ్యవసాయంలో అనుకున్నంత లాభం రాలేదని, వ్యాపారంలో నష్టం వచ్చిందని. గమనించండి, జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కృంగిపోయి జీవితాన్ని చాలించే పిరికివారిలాగా ఉండకూడదు. ఈరోజు పాస్ అవ్వలేదా, మరలా ప్రయత్నించు, పోరాడు. మన ప్రభు విజయం ఇవ్వగలిగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా విజయం ఇచ్చే దేవుడు. ఏ రోజు వ్యాపారంలో వ్యవసాయం నష్టం వచ్చిందా, పోరాడు, పరిస్థితులకు పోరాడు, పోరాడు. ఎప్పుడు కూడా చచ్చిన చేప
వాలుగా కొట్టుకుపోతుంది. బ్రతికిన చేప మాత్రమే ఏటికి ఎదురుదుతుంది. ఈరోజు నువ్వు ఆత్మీయంగా బ్రతికున్నావు అంటే సమస్యలపై పోరాడే వ్యక్తిగా నీ జీవితంలో ముందుకు సాగాలి. కానీ వచ్చిన సమస్యలను బతికి నా పని అయిపోయింది, నేను ఎందుకు పనికిరానని కృంగిపోతూ ఉంటే నువ్వు ఎప్పుడో ఆత్మీయతలో ఓడిపోయిన వ్యక్తి అవుతావు. కాబట్టి మన ప్రభు మహా గొప్ప దేవుడు ఆయన యెహోవా నిశ్చయంగా విజయమిచ్చే దేవుడు ఆయన. ఈరోజు ఎలాంటి పరిస్థితులు నీ జీవితం మీద ఉన్నా, ఎలాంటి ఒత్తిడి నీకు ఎదురైనా, జీవితంలో ప్రతి పరిస్థితిలో ప్రభు సహాయంతో పోరాడటం నేర్చుకోవాలి. మొదటి సమయంలో 17వ అధ్యాయంలో దావీదు గొలియాతుతో పోరాడలేదా? దావీదు గొలియాతుతో పోరాడుతున్నప్పుడు దేవుడు దావీదు పక్షాన సహాయం చేయలేదా? ఈరోజు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి, ఉద్యోగం కోసం ప్రయత్నమా, లేకపోతే వ్యవసాయ వ్యాపారాలలో ప్రయత్నమా, నీ జీవితంలో ఉన్నతమైన పదవుల కోసం ప్రయత్నమా, ఉన్నతమైన ఇంకా స్థాయికి ఎదగడానికి ప్రయత్నమా, నువ్వు ఏ ప్రయత్నాలు అయితే ఉన్నావో ప్రయత్నాల్లో దేవుని సహాయంతో పోరాడు, ఖచ్చితంగా విజయం తథ్యం. అలా పోరాడకుండా వచ్చిన చిన్న చిన్న కష్టాలను బట్టి నువ్వు కృంగిపోతే శాతకానే వ్యక్తిగా మారిపోతా. దావీదు పోరాటం నేర్చుకున్నాడు ప్రభు సన్నిధిలో. మనం కూడా మన శత్రువుని అపవాది సంబంధమైన క్రియలతో పోరాడటం నేర్చుకోవాలి. ఈరోజు నీలో ఉన్న బలహీనతల వైపు నువ్వు జయించలేకపోతున్నావా? పోరాడు. నీలో ఉన్న అలవాట్లు నువ్వు జయించలేకపోతున్నావా? పోరాడు. ప్రభు సహాయంతో నువ్వు జయించగలవు. దావీదు పోరాడువాడు. దావీదులో మరొకసారి లక్షణాలు చెప్తాను. దావీదు పోగొట్టుకున్నాడు ఈ అధ్యాయంలో. ఆ తర్వాత దావీదు పిరికితనం కలిగిన వాడుగా లేడు. దావీదు ప్రార్థన పరుడు. దావీదు శత్రువును ప్రేమించిన వాడు. దావీదు పోరాడువాడు. దావీదులో చివరి లక్షణం ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో ఉంటుంది, 18వ వచనంలో ఉంటుంది. ఎలాగైనా దావీదు అమాలయకులు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. తిరిగి తెచ్చుకున్న దావీదు పొందుకున్నవాడు. దావీదు పొందుకున్నవాడు. దావీదు దేనినైతే పోగొట్టుకున్నాడో అంత మాత్రమే కాక అంతకంటే ఇంకా ఎక్కువగా మరలా తిరిగి పొందుకున్నవాడు. ఈరోజు చాలా మంది పోగొట్టుకుంటున్నారు కానీ మళ్ళీ రికవరీ ఉండట్లేదు వాళ్ళ దగ్గర. ఈరోజు చాలా మంది అయ్యా మా ఇంట్లో దొంగలు పడ్డారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మరి పోయినాయే పలానా వస్తువులు అంటే ఇక చాలా పర్యాలు రికవరీ అవ్వట్లేదు. అలా పోగొట్టుకుని నష్టపోతున్న వారుగా ఉన్నారు. కానీ దావీదు ప్రారంభంలో పోగొట్టుకున్నాడు, కానీ ఆ అధ్యాయం చివరిలోకి వచ్చాక ప్రభు సహాయంతో చక్కటి ప్రార్థనతో ఆ శత్రువుల పైన పోరాడి శత్రువుల చేతిలో ఏది నష్టపోయాడో మరలా తిరిగి దానిని పొందుకున్నాడు. ఆమేన్. మహా గొప్ప భాగ్యం అది. ఈరోజు నీ అపవాది చేతిలో నుంచి నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావా? అపవాది చేతిలో నుంచి నీ భవిష్యత్తును పోగొట్టుకున్నావా? నీ యవ్వనాన్ని పోగొట్టుకున్నావా? నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావో శత్రువుని అపవాది చేతిలో నుంచి నువ్వు గుర్తించి ప్రభువుపై ఆధారపడి అపవాదిని ఎదిరించి, అపవాది క్రియలను ఎదిరించే విషయంలో పోరాడుతూ నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. మరలా తిరిగి పొందుకొని ప్రభు నామాన్ని గణపరచు. దావీదు మరలా మహా గొప్ప సంతోషంతో ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని అంతని తిరిగి పొందుకొని ఆనందంతో తన ప్రాంతానికి తిరిగి వచ్చాడు దావీదు. మరలా దేవుని సన్నిధిలో సంతోషించగలిగాడు, ఆరాధించగలిగాడు. ఈరోజు కూడా పోగొట్టుకున్న వ్యక్తిగా ఉండొద్దు. నువ్వు ప్రభు దగ్గర తిరిగి పొందుకునే మహా గొప్ప భాగ్యం ఉంది. దావీదులాగా మనం కూడా ప్రార్థన పరులంగా, పిరికితనం లేని వారంగా, శత్రువులపై పోరాడే విషయంలో మనం బలహీనులం కాక బలవంతులంగా ఆ ప్రభు మన పక్షాన ఉండగా మనం మరలా తిరిగి పోగొట్టుకున్న దాన్ని పొందుకొని మన దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించేవాడు ఆయన మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మరలా మనం తిరిగి పొందుకుందాం. మరలా మొదటి ఆత్మీయతను, మొదటి విశ్వాసం, మొదటి ప్రేమను నీ జీవితంలో వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, ఎడ్యుకేషన్ దేంట్లో నువ్వు వెనుకబడిపోయావో, పోగొట్టుకున్నావో మరలా వాటన్నిటిని తిరిగి పొందుకొని దేవునికి మహిమకరంగాను అనేకులకు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండట్లుగా ప్రభు సన్నిధిలో మనము ముందుకు కొనసాగుతాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న మా ప్రభు, మరొక మారు మీ ఘనమైన నామానికి వందనాలు. దేవా, ఈ సమయంలో ఎందరు మీ మాటలు విన్నారో, ఎందరు ప్రభు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అటు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నారా. మరి ఏ సందర్భాలలో ప్రభు అపవాది చేతిలో వారు బలహీనులుగా మారిపోయి, ఓడిపోయి, నష్టపోయి మా ప్రభు బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారో అటు ప్రతి ఒక్కరిని కూడా ఉన్నాయరా మీ కృపలో జ్ఞాపకం చేస్తాం. మరలా రికవరీ అయినట్లుగా, మరలా ప్రభు తిరిగి పొందుకున్నట్లుగా మా ప్రభు ఏ విషయంలో వారు బాధపడుతూ కృంగిపోయి దేనినైతే అపవాది చేతిలో నుంచి మా ప్రభు వారు దూరం చేసుకున్నారు, పోగొట్టుకున్నారు, మరలా దాన్ని తిరిగి సంపాదించుకొని మీ నామాన్ని కనపరిచి మహా గొప్ప భాగ్యం దయచేసి దావీదు వలె మా ప్రభు ప్రార్థన యోధులుగా, ప్రార్థన పరులుగా ఉండటం మహా గొప్ప భాగ్యం చేకూర్చి మమ్మలను, మా ప్రాంత ప్రజలను, మా దేశ ప్రజలందరినీ మీకు జ్ఞాపకం చేసిన రక్షించి దీవించబడి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మరొకసారి అందరికీ వందనాలు.
మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా ప్రార్థన అవసరాలు, ప్రార్థన సందేహాలు, సలహాలు ఉంటే దయచేసి మా ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేసి తెలియచేయవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.